రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు చాలా సుదినమని, విశ్వకర్మ ప్రధాని మోదీ జన్మదినమని అన్నారు. అన్నా క్యాంటీన్లో బీజేపీ తరపున ఈరోజు ఉచిత భోజనాన్ని అందిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఎత్తివేసి పేదల కడుపు కొట్టిందని, అన్నా క్యాంటీన్లో వైసీపీ వారు నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వం తిరిగి అన్నా క్యాంటీన్ను పునరుద్ధరించడం స్వాగతిస్తున్నారని తెలిపారు. ఇక రాబోయే పాలనలో భారత్ని ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా మలచడానికి మోదీ కృషి చేస్తున్నారని, ప్రధాని మోదీ యజ్ఞంలో అందరూ భాగస్వాములై సహకారం అందించాలని కోరారు. ఇక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణ ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తరఫున భరాయించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రధానం అని చెప్పి అందరూ అంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా ఇంకా కావాలి అని అనిపిస్తుంది, కానీ అన్నం వడ్డించిన తర్వాత నిజంగా కడుపు నిండిన తర్వాత ఇది చాలు అని మనకి తెలియజేసేది భోజనం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారి జన్మదినాన ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ భోజన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అయ్యేటువంటి ఖర్చు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరిస్తాము. అయితే చాలా మంచి కార్యక్రమం ఇది, కానీ చాలా శోచనీయం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ ని ఎత్తివేసి ఈ అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని వారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది ఇది ప్రతి ఒక్కరు కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. అన్నా క్యాంటీన్ మాధ్యమంగా